ఇక అదేవిధంగా మెదక్ జిల్లాలో కూడా భారీ అగ్ని ప్రమాదం జరిగింది. వెల్దుర్తి మండలం కుకునూరు గ్రామ శివారులోని సాయి సంతోష్ రేణుక ఇండస్ట్రీ ప్లాస్టిక్ మోడలింగ్ పరిశ్రమలో అర్ధరాత్రిగా ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. చుట్టుపక్కల వారు గమనించి పరిశ్రమల యాజమాన్యానికి కూడా సమాచారం అందించారు. ఘటనా స్థలాన్ని చేరుకున్న పరిశ్రమల యాజమానులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించడంతో ఘటనా స్థలాన్ని చేరుకున్న పరిస్థితిని అదుపు చేసేందుకు కూడా ప్రయత్నించారు. పరిశ్రమ పూర్తిగా దగ్ధమైపోయింది. ఇక అందులోని మిషన్లు, ముడి సరుకు, 2 ద్విచక్ర వాహనాలు కూడా అగ్నికి ఆహుతయ్యాయి. సుమారు 3 కోట్ల రూపాయలకు పైగా ఆస్తి నష్టం జరిగినట్లుగా బాధితులు తెలిపారు. సుమారు రాత్రి 11:30 ప్రాంతంలో శ్రీ సాయి సంతోష్ రేణుక ఇండస్ట్రీలో అగ్ని ప్రమాదం జరిగిన ఇన్ఫర్మేషన్తో అందరం మీరు చేరుకున్నాం. వచ్చేవారికి పూర్తిగా దగ్ధమైపోయింది. అందులో 2 బైకులు, దాదాపు 3 కోట్ల విలువ చేసే మిషన్లు, దానా రా మెటీరియల్ ఏది పనికిరాకుండా అయిపోయింది. దాదాపు బిల్డింగ్ కూడా మొత్తం పనికిరాకుండా అయిపోయింది. ఇది షార్ట్ సర్క్యూట్ వల్ల కావచ్చు అని అందరం అనుమానిస్తున్నాం. దీనికి గవర్నమెంట్ ఏమైనా సహాయం చేసి ఆదుకోవాలని కోరుకుంటున్నాం. ఇందులో రాత్రి షార్ట్ సర్క్యూట్తో దగ్ధమైందని తెలిసింది. అప్పటికే అందరం వచ్చి ఇక్కడ ఫైర్ ఇంజన్కు ఇన్ఫర్మేషన్ ఇస్తే వచ్చిండ్రు. దాన్ని చాలా మలగొట్టి తీసినాము. అందులో ఉన్న మెటీరియల్ అంతా దగ్ధమైంది. సుమారుగా 3 కోట్ల ఆస్తి ఇంచుమించు అది. ఇవాళ దాంతో ఒక కుటుంబమే రోడ్డు పాలైనట్టు చేసే వర్కర్స్ కానీ కుటుంబం కానీ రోడ్డు పాలైనట్టే. దీనికి గవర్నమెంట్ సహకరించి తగిన సాయం చేయాలని కోరుకుంటున్నాం. కూడా ఊళ్ళో కొందరు కూలీలు కూడా బతుకుతున్నారు అన్నట్టు, అందుకని మళ్ళీ వాళ్ళకు జీవనోపాధి కల్పించాలని కోరుకుంటున్నాం. సాయి సంతోష్ రేణుక ఇండస్ట్రీస్ అనేది ఇది మొన్న వాళ్ళ బాబు వాళ్ళ నాన్న కూడా కరోనా టైంలో చనిపోయిన తర్వాత వాళ్ళ బాబు పేరు మీద అయిపోయింది. ఇది అది నడుస్తున్నది, ఇప్పుడు నడిచి మళ్ళీ నిన్న రాత్రి ఫైర్ యాక్సిడెంట్లో చనిపోయింది. ఇది దాని వాల్యూ కూడా దగ్గర 3 కోట్ల పైన ఉంటుంది. వాళ్ళు ఇప్పుడు మొత్తం రోడ్ మీద పడ్డారు. దానికి ఏమన్నా స్టడీ చేయాలి, నుండి సాయం అందేటట్టు మిషనరీ, మొత్తం మిషనరీ సామాన్లు, రా మెటీరియల్, తయారైన మెటీరియల్ కంప్లీట్ ఉన్నది. డైలు